ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా భారతదేశం మొత్తం నిర్వహించుకుంటున్న అందులో భాగంగానే వనపర్తిలో ప్రేమ్ టైలర్ మొన్న ఈ యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించే క్రమంలో ముఖ్య అతిథిగా మన మార్కెట్ చైర్మన్ వనపర్తి బండారు శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా వచ్చేసారు. వారికి స్వాగతం తెలియజేస్తూ మొన్న గతంలో కూడా ట్రాఫిక్ నిబంధనల వాళ్ళ గురించి కానీ ప్రమాదాలు జరగకుండా అందరికీ హెల్మెట్లు ఇచ్చిండు. మరి వారు జాగ్రత్తన తనకు వచ్చే తక్కువ ఖర్చు అయినా సరే ఎక్కువ మందికి ప్రాణాలు నింపుకోవాలని చెప్పేసి సాయం చేస్తున్నాడు. అదే ఒరవడి ముందు కూడా కొనసాగించాలని, ఈ జిల్లాలో హెల్మెట్ లేకుండా ఎవరు ప్రయాణం చేయకూడదని, అందరూ ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పేసి పోలీసు ఎస్పీ గారు రావుల గిరిధర్ గారు కూడా డిఎస్పీ గారు వెంకటేశ్వర సారు సిఐ గారు ఎస్ఐఎల్ గారు కోరుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ తూడి మేఘారెడ్డి గారు, తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వంలో కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతిశామలంగా అందరూ ఆరోగ్యంగా ఉందామని చెప్పేసి తెలియజేస్తూ, మరి శివాజీ గారు ఆ రోజుల్లోనే తిరుగుబాటు చేసి ఈ యొక్క మన భారతదేశంలో ఒక ఖ్యాతి తీసుకొచ్చాడు. అనేక కష్టాలు పడ్డాడు శివాజీ గారు. ఆయన రాజు అయ్యి పరిపాలన చేయకపోతే కూడా అప్పుడే బ్రాహ్మణులు ఎడమకాలతో బొట్టు పెట్టిండు అనేది చెప్తున్నారు. వివక్షత అప్పటి నుంచో ఉంది. ఏదైనా కూడా శివాజీ గారు తిరుగుబాటు చేస్తూ ఈ భారతదేశంలో మంచి రాజుగా కీర్తి తెచ్చుకున్నాడు. ఒక బీసీ నాయకుడై ఉండి ఆ రకంగా ఆయన మార్గంలో మనం అందరం నడుదామని, అందరూ సమానంగా ఉందామని, ఈ కుల వివక్ష లేనటువంటి సమాజం నెలకొల్పుదామని, ఈ విద్యాధారనే సమాజం నెలకొల్పవచ్చు. చదువుకున్న వాళ్ళే గొప్ప శాస్త్రవేత్తలు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, మంచి పరిపాలకులు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, అడ్వకేట్లు అవుతున్నారు. చదువును మించింది ఇంకోటి లేదని తెలియజేస్తూ అందరూ బాగా చదువుకోవాలని చెప్పేసి శివాజీ గారిని స్ఫూర్తి తీసుకొని మంచి రాజరికం ఉండాలని మనస్ఫూర్తిగా అందరికీ కోరుకుంటూ, ఇప్పుడు ముఖ్య అతిథిగా వచ్చేసిన అన్న మార్కెట్ చైర్మన్ బండారు శ్రీనివాస్ గౌడ్ గారిని